హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ సరిత. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇవాళ రెసిపీ మిరపకాయ పచ్చడి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చిని వర్టికల్గా స్లిట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ చింతకాయని వాటర్లో బాయిల్ చేసుకొని చింతకాయ రసం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 1 టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ స్లిట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా మగ్గనిచ్చాలి. నెక్స్ట్ అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఓవర్ నైట్ సోక్ చేసుకున్న 1 టీ గ్లాస్ ఆవాలు అండ్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న 1 టీ గ్లాస్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3/4 గ్లాస్ ఆఫ్ సాల్ట్ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ పల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్చర్లోకి మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న చింతకాయ రసాన్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మిక్చర్ తీసుకెళ్ళి మనం ఇందాక మగ్గించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక 2 డేస్ తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది అసలు. నెక్స్ట్ ఏ పచ్చడి రెసిపీ కావాలో కమెంట్ చేయండి.